ఈ ఈ విషయంలో ఒక ఏమంటారు సినీ అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేశారు, ప్రొసీజర్ ప్రకారమే బెయిల్ వస్తే విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఏది ఏమైనా ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు బన్నీ గారికి 2000 కోట్లు వచ్చినా ఆ ప్రాణం తీసుకురాలేరు కదా. కాబట్టి ఈ సినీ ప్రేక్షకులు కానీ, వివిధ హీరోల ప్రేక్షకులు కానీ, ఫ్యాన్స్ కూడా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఈ మన హీరో పెద్ద ఆయన పెద్దగానే అవుతాడు, ఇవాళ కాకపోయినా రేపైనా అవుతాడు. ఆయన సినిమాలు ఇప్పటి నుంచి మన తెలుగు హీరోల సినిమాలు ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా మూవీస్ అయినాయి. కాబట్టి మీరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఏమంటారు తొక్కిసలాట జరుగుతాయని మీరు తెలుసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సంధ్య గారు కూడా బన్నీని చూడాలి, బన్నీ వస్తున్నారు సినిమాకి చూడాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ఆమె కూడా ఏం జరిగింది, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఫ్యాన్స్గా మనం కూడా మన బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు పోలీసుల మీద హీరో మీద నెపం కాదు. ఎక్కడంటే మనం అక్కడ తోపులాటకు కారణం ఎవరు, ఆ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్. కాబట్టి అలా తోపులాట జరగడం చాలా బాధాకరం, అలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సినిమా వాళ్ళు కానీ, లేకపోతే ఆ థియేటర్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు పోలీసులు కానీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే అభిమాని ఒక 200 ఒక 300 లేకపోతే ఇలాంటి ప్రీమియర్ షోలకు 2000 పెట్టి చూసేది ప్రాణం మీద తెచ్చుకోవడానికి కాదు కదా. కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు, వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు ఆ థియేటర్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు, పోలీసుల వాళ్ళు కూడా మీరు భద్రత ఇవ్వాలి. వాళ్ళకు ఒక సేఫ్గా మూవీ చూసే అంత వీలు కల్పించాలి. వీలు కల్పించకపోతే ఎలా అండి? బెనిఫిట్ షోలు అవసరం లేనిది సినిమా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సినిమా అభిమానుల ప్రాణాల మీద వస్తుందని వాళ్ళు గమనించుకొని ఇలాంటి తీసేస్తే బాగుంటుంది. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి భాగం? ఆ బెనిఫిట్ షో వచ్చింది అది ఏమైనా పేద ప్రజలకు పంచుతారు? ఎవరైనా వాళ్ళేగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలో ఎన్ని కోట్లు వచ్చినా ఎవరికి తెలియదు. ఆ కోట్లు బయటే చెప్పరు కదా. మరి ఆమెకు చనిపోయిన ఆమెకి కేవలం ఒక 25 లక్షలు ఇస్తే ఆ ప్రాణానికి ఏం విలువ? ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం రాదు కదా. ఇలాంటి ప్రీమియర్ షోలు పెట్టి ఇలాంటి ప్రాణాల మీద తెస్తే బాధాకరం. ఎందుకంటే అప్పుడు లేడీ అని సరిపోయింది. చాలా వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు దేవర మూవీ అప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కాల్చే క్రమంలో పెద్ద కటౌటే కాలిపోయింది. మరి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడి పెద్ద ఆ ఫైర్ అంతా వ్యాపించి పెద్ద ప్రమాదం జరిగేది కదా. ఒక ప్రమాదాన్ని కాదు, ఈ ఏరియాలో చాలా ప్రమాదం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సింది థియేటర్ వాళ్ళు. వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే ముందు వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ సినిమా వాళ్ళకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి. తద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సినీ అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ మూవీని ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను.